ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే ఆకుకూరలు లీఫీ వెజిటబుల్స్ స్పినాక్ వీటిలో ఏంటంటే జనరల్గా మనకి ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్పినాక్ వల్ల కూడా మనకి హెల్దీ హెయిర్ స్ట్రాంగ్ హెయిర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ స్పినాక్ తినడం వల్ల ఏదైనా సరే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ omega-3 ఫ్యాటీ ఫుడ్స్ సాల్మన్ ఫిష్ కానీ ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్స్ వల్ల కూడా మనకి హెల్దీ హెయిర్ స్ట్రాంగ్ హెయిర్ అనేది ఎక్కువగా తోడ్పడుతూ ఉంటుంది. మనకి డ్రై ఫ్రూట్స్ లేదంటే డ్రై సీడ్స్ సో వీటిలో ఉండే మనకి వైటమిన్ ఏ డిఈకే ఏవైతే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి వీటి వల్ల కూడా మనకి హెల్దీ హెయిర్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే డెవలప్ అవుతుంటుంది. మనకి ఎగ్ లో ఉండే జనరల్గా ప్రోటీన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఎగ్ వైట్ లో దీనివల్ల కూడా ఈ ప్రోటీన్ కంటెంట్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎగ్ అనేది హై ప్రోటీన్ డైట్ కాబట్టి సో హై ప్రోటీన్ ఫుడ్ ఏది మనం ఎక్కువగా తీసుకున్నా జనరల్గా మనకి జుట్టు యొక్క హెల్త్ గురించి కానీ నరిష్మెంట్ కానీ మనకి హెయిర్ అనేది యంగ్ గా కనిపించడానికి మనకి జనరల్గా ఈ హై ప్రోటీన్ ఫుడ్ రిలేటెడ్ ఎగ్స్ లో కూడా ఏదైనా సరే ఒక ఎగ్ అనే కాదు ఏదైనా హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి హెయిర్ అనేది హెల్దీగా యంగ్ గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చి అవకాడోలో కూడా వైటమిన్ డిఈకే అనే వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవకాడో ఫుడ్ కూడా తీసుకుంటే దీనివల్ల మనకి హెయిర్ అనేది హెల్దీగా నరిష్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే రెగ్యులర్గా వాటర్ ఏదైతే మనం వాటర్ తీసుకుంటామో వాటర్ తీసుకోవడం వల్ల స్కిన్తో పాటు మనకి హెయిర్ కూడా హైడ్రేటెడ్గా హెల్దీగా నరిష్డ్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ వాటర్ కూడా రెగ్యులర్గా మనకు ఒక 5 to 6 లీటర్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా మనం తీసుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది హైడ్రేటెడ్గా స్కిన్ కూడా హైడ్రేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. మనకి నాన్ వెజ్ రెగ్యులర్గా తినమని కాదు, ఈ మటన్ వాటిలో కూడా మనకి ఐరన్ కంటెంట్ ఐరన్ రిచ్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీట్ కూడా మనం రెగ్యులర్గా తీసుకుంటే మంచిదండి. అంటే రెగ్యులర్గా కాదు వారానికి ఒక్కసారైనా మాంసకృతులు ఎక్కువగా తీసుకోవటం దీంట్లో ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఐరన్ రిచ్ సోర్స్ ఫుడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హెయిర్ అనేది హైడ్రేటెడ్గా నరిష్డ్గా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్మండ్స్ తీసుకోవటం వల్ల కూడా మనకి హెయిర్ అనేది హెల్దీగా నరిష్డ్గా ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా అలాగే మనకి యోగర్ట్ కానీ రెగ్యులర్గా ఈ ప్రోబయోటిక్ రిచ్ సోర్స్ ఫుడ్ ఏదైతే కర్డ్ కానీ చీజ్ కానీ రెగ్యులర్గా మనం పెరుగు తినే అలవాటు ఉంటుంది కాబట్టి వీటి వల్ల కూడా మనకి హెయిర్ అనేది హైడ్రేటెడ్గా నరిష్డ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల జనరల్గా ఈ ఫుడ్స్ బేసిక్గా ఇవన్నీ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఈ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ కానీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ఆహారంలో సో వీటి వల్ల మనకి హెయిర్ కానీ స్కిన్ కానీ హెల్దీగా నరిష్డ్గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇవన్నీ మనం ఒక బాడీలో ఒక ప్రాసెస్గా మనం అలవాటు చేసుకుంటే రెగ్యులర్గా ఒక మీల్లో మనం ఏదో ఒక ఫుడ్ మనం చెప్పిన వాటిలో ఈ వైటమిన్స్ అని మనం ప్రోటీన్స్ కానీ ఐరన్ కంటెంట్ కానీ ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటే